Let's start with this prayer with small prayer. Shall we pray? ప్రార్థన చేద్దాం. తండ్రి నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక దినము మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రార్థన సమయమును బట్టి మీకు వందనాలు నాయన ప్రభా. మరి సోమవారం కూడా మరి ఎంతమంది అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరికి కూడా జాయిన్ అవటానికి నీ కృప చూపించండి నాయన. మరి ఈ రీతిగా ఈ యొక్క సమయాన్ని నీ సన్నిధిలో నాయన మేము అయా ప్రార్థనలోను స్తుతించుట యందు ఈ వాక్య ధ్యానము యందు అయా మేము ఉండటానికి మా పట్ల మీరు చూపించినటువంటి కృపనుకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి నీవు నమ్మదగిన దేవుడవు తండ్రి ప్రభువా. మరి నీవు మా పక్షంగా ఉండి అయా మా యొక్క ప్రతి అపరాధమును క్షమించి ఈ సన్నిధిలో మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు నాయన. మరి ఈరోజు జరగనైనటువంటి ఈ యొక్క ప్రార్థన కూడిక అంతయు కూడా నాయన మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. జాయిన్ అవ్వాల్సిన వారందరినీ కూడా జాయిన్ అవ్వటానికి సహాయం చేయండి. ఇంటర్నెట్ లో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభువా తండ్రి మరి నీ సేవకులు ఏదైతే నీ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు స్పష్టముగా అందరికీ ఆయన మరి అందించడానికి ఇంటర్నెట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. ఆయన మీ యొక్క వాక్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అందించమని నా జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ముందుగా ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపడదాం. We can sing one song to praise Jesus. The meaning of this song, I'm singing the song that is about Jesus Christ. He is my song and he is my shelter. And I praises him always in my life. Amen. So he is the creator of everything. He is the sustainer of everything. So in whole my life I give praises to him. And where 2 or 3 gathered in his name, he is in the midst of him. So I clap him, I praise him, and he is hearing my prayers. So I praise him always in my life. The meaning of the song that is, మరి ఆయనే నా సంగీతము బలమైన కోటయు అనేటువంటి పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వచ్చిన వారందరూ కూడా మరి మీరు మ్యూట్ లో ఉండే పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను. ఆయనే నా సంగీతము. దూతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరను విని వేడుచుండు భక్తుల మొరను విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల కీర్తించెదను.
జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల కీర్తించెదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, తరములు తట్టి నిత్యం స్తుతించెదము, తరములు కట్టి నిత్యం స్తుతించెదను, ఆయన్ని నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల కీర్తించెదను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల కీర్తించెదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వరకు పాడి ప్రభు నామాన్ని స్తుతించాము, కనపరిచాము. మరి సమయం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి తరుణముగా మనం భావిస్తూ, ఈ సమయంలో మరి సేవకులు మరి హ్యాన్స్ గారు మన మధ్య ఉన్నారు, వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. I invite Pastor Hans to share the word of God. Amen. Amen. It's great to be with you today, and thank you for having me. మరలా మరి మీతో కలిసి మరి ఉండటం అనేది నాకు చాలా మరి సంతోషకరంగా ఉన్నది. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు అంతగానో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. And every time it's a blessing again to be with you and to see you all in the meeting. మరి ఇలా చూడటం మాకు ఎంతో ఆశీర్వాదకరం, ఈ మీటింగ్ లో కలుసుకోవటం. And today I want to continue with looking at the Christmas story. I want to look at the life of Mary, the mother of Jesus. మరి ఈరోజు మరి మరియాను గురించి మరి నేను చూడాలి, మరి దాన్ని కొనసాగించాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. And I want to read from the passage from Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయంలో నుండి మరి ఈ రోజు మనం ధ్యానించుకుందాం. And then the verses 26 to 38. మరి 26వ వచనం నుండి మరి 38వ వచనం వరకు ముందుగా చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 26వ వచనం నుండి 38వ వచనం వరకు లూకా సువార్త 1వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 6వ నెలలో గాబ్రియేల్ అను దేవదూత గలిలియాలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము.
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆమేన్. Amen. Amen. So this is the story of Mary. మరి ఈ చదువుకున్న వాక్య భాగము మరియను గురించినటువంటి మాటలు మనం దీంట్లో చూస్తూ ఉన్నాం. And we can make it a very romantic story, a very, very nice and warm and cozy. మరి ఇది చాలా అద్భుతముగా మనము మరి అక్కడ ఉన్నటువంటి సంభాషణ కావచ్చు, మన చాలా అద్భుతంగా మనకు కనబడుతూ ఉంటది. But I think in real life it was completely different. అయితే అది ఆలోచన చేయడానికి చాలా వ్యత్యాసంగా కూడా కనబడుతూ ఉన్నది. And it already started with a angel appearing to Mary. మరి ఎలా ప్రారంభమవుతుంది అంటే దేవదూత మరియకు మరి ప్రత్యక్షమైంది. And also with this, with an angel appearing, it's a lot of times we think it is a nice experience. మరి దేవదూత ప్రత్యక్షం అవ్వటం అనేటువంటిది నిజంగా అది ఒక అద్భుతమైనది అని మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం. దేవదూత ప్రత్యక్షం అవటం ఎంత గొప్ప విషయం అనుకుంటూ ఉంటాం. And I think eventually it will be nice, but it always starts off with an angel saying, "Do not be afraid." మరి ఇక్కడ ఆ దేవదూత ప్రత్యక్షమై ఏం చెప్తూ ఉన్నది అంటే, ఇదిగో మరి నీవు భయపడబాకు అని మరియతో అంటూ ఉన్నది. So it starts off with a supernatural being appearing in the flesh, and all of a sudden just being in the room with Mary. మరి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా దేవదూత మరి ఆ మరియ గదిలో మరి కనబడటం అనేటువంటిది అది ఒక అద్భుతం. And he starts with saying, "Do not be afraid." మరి వెంటనే కనపడి ఏం చెప్తూ ఉన్నది అంటే మరి భయపడబాకు అంటూ ఉన్నారు. And then from that he starts speaking to Mary, and he says, "Greetings, favored woman, the Lord is with you." మరి ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆమెను చూసి మరి దయా ప్రాప్తురాల నీకు శుభము అంటూ ఉన్నది. And when I read that, I'm wondering what is happening, and I always thought it was like biblical language, but Mary is actually puzzled by what the angel says as well. మరి నిజంగా ఆ మాట తనకి ఏం అర్థం కాలేదు. ఇదేదో పెద్ద మాటను నా కొరకు వాడుతూ ఉన్నారు, నన్ను పలుకుతూ ఉన్నారు, ఏంటిది ఈ మాటకు అర్థం అనుకుంటూ ఉన్నది. So what does it mean when the angel says, "Greetings, favored woman, the Lord is with you"? మరి ఏంటి ఆ మాటకు అర్థము? దయా ప్రాప్తురాల నీకు శుభము అని చెప్తూ ఉన్నది అంటే ఏంటి ఆ మాటకు అర్థము? And if you translate it into the Hunk's translation, it actually says, "Be glad, you are pursued with grace, the Lord is with you." మరి అక్కడ ఆ యొక్క తర్జుమాలో చూస్తే మనము ఇదిగో ఎంతో సంతోషము నీవు, ఎంతో ఆశీర్వాదము. కారణము ఏంటి అంటే దేవుని కృపను నీవు పొందుకున్నావు. You are pursued with grace, the Lord is with you. And that's a greeting that's beautiful. అందుకని అక్కడ పక్కన రాయించి ఉంది దాని అర్థం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పెను. And even if you understand this, and I still I understand what it means, I still understand that Mary was confused. మరి నేను ఆ పరిస్థితుల్లో అర్థం చేసుకుంటూ ఉంటే ఆమె ఎంతో కలవరం పడుతూ ఉన్నది. And in everything we need to understand that the Lord's ways are higher than ours, and his thoughts are higher than ours as well. మరి నిజంగా ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనల కంటే గొప్పవి. దేవుని ఉద్దేశాలు మనిషి ఉద్దేశాల కంటే గొప్పవి. So the Lord is pursuing Mary with grace. మరి దేవుడు మరి మరియ పట్ల ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. And let's see what this directly brings to Mary in the physical worldview. మరి లోకపరంగా మనం ఆలోచన చేస్తే మరి మరియకి దేవుడు చూపిస్తున్నటువంటి కృప ఏమై ఉన్నది? So Mary is pregnant before marriage. మరి చూస్తే ఇక్కడ మరి వివాహముకు మునుపే ఆమె గర్భమును ధరించి ఉన్నది.
Joseph is thinking, he's contemplating about leaving her. మరి ఇక్కడ యోసేపు అనుకుంటూ ఉన్నాడు, ఇదిగో ఇక నేను ఆమెను రహస్యముగా విడనాడదాం అని మరి ఆమెతో ప్రదానం చేయబడినటువంటి యోసేపు మరి భావిస్తూ ఉన్నాడు. And most probably he is ridiculed by everyone in the village. మరి ఆ యొక్క గ్రామములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తుల యొద్ద నుండి ఎంతో మరి వ్యతిరేకత ఆమెకు వస్తూ ఉన్నది. And then she has to give birth, or the baby is born somewhere in a stable, in a manger. మరి ఈ యొక్క మరి ఆ మరియకు మరి ఈ యొక్క కుమారుడు మరి ఒక పశువుల పాకాలో ఆయన జన్మించి ఉన్నాడు. And then from that she has to flee to Egypt together with Joseph and the baby. మరి దాని కొరకు మరి ఆ యొక్క మరి ఆ బాలుని తీసుకొని మరి వారు ఐగుప్తుకి ప్రయాణమయ్యారు. And then in the end Jesus dies on the cross, and it's like what the prophet says is that a sword is piercing her heart. మరి చివరికి వచ్చేసరికి ఆయన యేసుక్రీస్తు ఆ సిలువలో మరణించడం మనం చూస్తాం. And then the angel says, you are pursued by grace. మరి దాన్ని బట్టి మరి ఇక్కడ మరి దేవదూత చెబుతూ ఉన్నది కదా, నీవు మరి దయా ప్రాప్తురాలు అనే మాట చెబుతూ ఉన్నది. And I think oftentimes in our lives we are looking at our lives and they look the same as Mary. మరి కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మరి ఎలాంటి మరి పరిస్థితులు కష్టాలు ఎదుర్కొన్నదో అలాంటి కొన్ని కష్టాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. Our lives are not very happy or not very nice at the moment. మరి కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో మరి మన జీవితం చాలా సంతోషంగా మరి సాగుతూ ఉన్నట్లు మనకు కనిపించదు. And maybe you are going through really difficult times at this moment. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కొంత కఠినమైనటువంటి పరిస్థితుల్లోనికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. Maybe you lost your job or maybe you're sick. మరి కొన్నిసార్లు మనకున్నటువంటి ఉద్యోగం పోయినప్పుడు లేకపోతే ఏదైనా బలహీనత మనం ఎదుర్కొన్నప్పుడు ఇలా ఏదో ఒకటి మనకి కారణం వస్తూ ఉన్నప్పుడు maybe you're wondering how to feed your family today again. మరి ఈ రోజు నా కుటుంబముని ఎలా పోషించాలా అని మనము మరి వెతుకుతూ ఉన్నప్పుడు and I want you to know that the Lord is pursuing you with grace as well. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నిజంగా మనం ఉన్నట్లయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఇదిగో నా దయను నేను మీ ఎడల కనపరుస్తూ ఉన్నాను. And we just looked at what Mary's life looks like from a worldly perspective, and I want to look at what it looks like from God's perspective. మరి నిజంగా మరి లోకము మరియని ఎలా చూస్తూ ఉన్నదో, దేవుడి దృష్టి మరి పైన ఎలా ఉన్నదో, నిజంగా ఈ రోజు కూడా మనల్ని లోకం ఎలా చూస్తూ ఉన్నది, దేవుడు మనల్ని ఆ పరిస్థితుల్లో ఎలా చూస్తూ ఉన్నాడు. And God's view of the story of Mary is that he says, in my power she conceived. మరి ఇక్కడ మరి దేవదూత చెప్తుంది కదా, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మరి నీవు ఒక కుమారుణ్ణి పొందుకుంటావు అని చెప్పాను. I actually warned Joseph not to leave her and he didn't. మరి నేను యోసేపుతో కూడా చెప్పాను, మరి యోసేపుని కూడా దర్శించాడు దేవదూత, దర్శించి ఇదిగో ఆమెను విడనాడవద్దు అని యోసేపుని కూడా హెచ్చరించాడు. I've provided a place for the baby to be born so he would be accessible for every single person in this world. మరి నేను ఎక్కడ ఈ యొక్క బిడ్డను ఇస్తాను మీకు అంటే ప్రతి ఒక్కరికి ఈ బిడ్డ అందుబాటులో ఉండేటువంటి స్థలం, ప్రతి ఒక్కరు రాగలిగినటువంటి స్థలంలోనికి నేను ఈ బిడ్డను ఇవ్వబోతూ ఉన్నాను. And God actually says, I warned Joseph to flee to Egypt to keep himself, Mary and the baby Jesus safe. మరి వారు మరి అక్కడ నుండి మరి అక్కడికి నజరేతు దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ వారు మరి ఆ రక్షకుణ్ణి పొందుకొని ఉన్నారు. And the last thing is, I sacrificed my son to open the way so people can come to me. మరి చివరిగా చూస్తే నా కుమారుడిని నేను బలిగా అర్పిస్తూ ఉన్నాను. కారణం ఏంటి అంటే
లోక ప్రజలందరూ కూడా ఈ కుమారుని బట్టి నా ఎద్దుకు రాగలరు. And it's in the perspective that changes the story from Mary into a hard life into an amazing God glorifying story. మరి చూడండి, మరియా ఒక శ్రమ గుండా వెళ్ళిందేమో కావచ్చు, ఒక కష్టం గుండా వెళ్ళిందేమో కావచ్చు. మరి అందులో దేవుని యొక్క మహిమ అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంది. And actually, I think what we need to do today as well is that we need to look at our lives and ask God from His perspective to show us what our life is like. మరి ఈ రోజు మనం ఎన్నోసార్లు మనం అడుగుతున్నాం, ప్రభువా మా జీవితం ఏంటి ఇలా ఉన్నది అని మనం అడుగుతూ ఉన్నాం, కానీ అందులో దేవుని మహిమ అనేటువంటిది కనబడుతూ ఉన్నది. Because your life and my life, it is a God glorifying story. మరి నీ జీవితం, నా జీవితము, మరి ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారి జీవితము దేవునికి మహిమను కనపరిచేటువంటి జీవితంగా ఉంటది. Back to Mary, and I really admire her. మరి మరలా మనం మరియ వద్దకు మనం వద్దాం. Yes, Mary had the power to undergo all these things. మరి ఇవన్నీ పరిస్థితులు గుండా వెళ్ళాలి అంటే ఆమెకి ఎంతో శక్తి అవసరమై ఉన్నది. And through all these things, and in all these things, still believe that Jesus is the Messiah. మరి ఇలాంటి పరిస్థితుల గుండా ఆమె వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆమె ఒకే ఒక్క విశ్వాసం కలిగి ఉన్నది, ఈ ప్రభువే మెస్సయ్య అని ఆమె నమ్ముతూ ఉన్నది. And she was the one that stayed with Jesus all the way to the cross. మరి ఆ శిలువ మరణము వెళ్ళేంత వరకు కూడా ఆమె ఈయనే మెస్సయ్య అని ఆమె మరి విశ్వాసం చూపిస్తూ ఉంది. Yes, she did not try to save herself. She did not run away like the disciples did. మరి యేసయ్య శిలువ యొద్దకు వెళ్ళేటప్పుడు ఆయన మరి కాపాడుకోవటానికి ఆయన ప్రయత్నించలేదు. లేకపోతే యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు పారిపోయినట్లు యేసుక్రీస్తు పారిపోలేదు. And even after Jesus rose and he went to heaven, he was in the room together with the disciples to pray for the Holy Spirit. మరి ఆయన మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ఆయన మరి తన శిష్యులు ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. And she lives her life out of a responsive obedience. మరి ఆయన జీవితం అంతా కూడా మనం చూస్తే ఆయన పుట్టుకున్న దగ్గర నుంచి ఆయన మరణం వరకు కూడా ఎలా ఉన్నది అంటే ఒక లోబడేటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. She always responds to the call of Jesus. She always responds to the call of God. మరి దేవుని యొక్క పిలుపును మరి చూస్తూనే ఉన్నాడు, తండ్రికి లోబడుతూనే ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉన్నాడు. We see it in the way that she responds to the angel in the beginning. She says, "I'm the Lord's servant. May everything you have said about me come true." And the angel left her. It's verse 38. మరి 38వ వచనంలో చూస్తే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. And it was exactly the same advice he gave to the servants at the wedding at Cana. మరి కానా అనేటువంటి విందులో కూడా మనం దీన్ని చూస్తాం. She said to the servants there, "Do whatever Jesus tells you to do." మరి అక్కడ కూడా మరి మరియా ఇదే మాట చెప్తుంది, యేసు ప్రభు ఏది చెబుతాడో మీరు అది చేయండి అని అక్కడ ఉన్న వారికి చెప్తుంది. And I want to pray with you today for two things. మరి నిజంగా ఈ రోజు నేను మీ కొరకు రెండు విషయాలను బట్టి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. My prayer for you today will be the first of that you will be able to see the perspective of God for your life. మొట్టమొదటిగా దేవుని ఉద్దేశం మీ జీవితంలో ఏమైతే ఉన్నదో దాన్ని మీరు చూసేవారిగా ఉండాలి. I will pray that you will understand that your life is a God glorifying story. మరి మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ఇదిగో దేవుని మహిమకరమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నామని. And it's not the situations that you are in, but it's the perspective from God on your life that will change this. మరి ఏ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామని కాదు, కానీ మనము దేవుని ఉద్దేశంలో ఉన్నామా లేదా అనే దాన్ని మనం చూడాలి. And secondly, I want to pray this afternoon or evening that you will have the same responsive obedience as Mary has.
మరి మరియ ఎలాగైతే మరి నీ దాసురాలు మరి నేను చేస్తానని ఎలాగా మరి ఆ మరియ చెబుతూ ఉందో అటువంటి స్పందన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం కూడా కలిగి ఉండాలి. That your heart's attitude will be, I will do whatever he tells me to do. మరి మన హృదయ ఆలోచన ఎలా ఉండాలంటే దేవుడు నాతో ఏదైతే చెబుతాడో నేను దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాను. Amen. So let's pray together. కాబట్టి ప్రార్థన చేద్దాం అందరం కలిసి. So Father, I thank you that you have given us examples like Mary. ప్రభువా తండ్రి, మరి ఒక మంచి ఉదాహరణగా మా ముందు మరియను ఉంచినందుకు మీకు వందనాలు. Father, thank you that in her life we see so many things that we can learn from. ప్రభువా అనేక విషయాల్ని మేము చదివినటువంటి వాక్య భాగంలో నుండి మేము నేర్చుకొని ఉన్నాం. And Lord Jesus, we pray for right now that you will show us your perspective about our lives. ప్రభువా యేసయ్య, మరి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నీ ఉద్దేశాలను మాకు నెరవేర్చమండి, మాకు కనుపరచండి. Because we believe that our lives, just like Mary's, are a God-glorifying story. ప్రభువా నాయన మరియ ఎలాగైతే దేవుని మహిమకరమైనటువంటి మరి జీవితాన్ని కలిగి ఉన్నదో మా జీవితము కూడా దేవుని మహిమార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. And Jesus, I pray that you will take us from and lift us up from our situations, and that we will see the view that you will have from us. నాయన మరి ఏదైతే మేము చూడలేకపోతున్నామో, ఏ పరిస్థితుల్లో మేము ఉంటున్నామో వాటన్నిటిలో నుండి మమ్మల్ని లేవనెత్తి నీ ప్రణాళికలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. And that every one of us in this meeting will actually see from your perspective upon our lives. ఆయన మరి మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ ఉద్దేశాన్ని చూడగలిగే వారిగా ఉండటానికి సహాయం చేయండి. That's what I pray. ప్రభువా మరి ప్రార్థన మీ సన్నిధిలోనికి చేర్చుకోమని. And Jesus, we pray for this attitude that Mary has as well for us. ప్రభువా నాయన మరియకు ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క నాయన విధేయతను మాకు కూడా మీరు దయచేయండి. That this attitude will be ours as well, that we will do whatever you ask us to do, whatever you tell us to do. ప్రభువా నాయన మరి ఇదే భారం, ఇదే ఆశ, మరి నువ్వు ఏది మాతో చెబుతావో దాన్ని చేసేవారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి. We want to respond in obedience to you always. నాయన మరి నీ మాటకు అన్ని సమయాల్లో విధేయత చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఇష్టపడుతూ ఉన్నాం. So Lord Jesus, today again we say yes to you. ప్రభువా మరి ఈ రోజు మేము చెప్తున్నాము, అవును ప్రభువా మీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. We say yes to everything that you're asking us to do. అయ్యా నాయన నువ్వు ఏది అడిగినా మేము చేయటానికి మరి అవును అని మేము ఇష్టపడుతూ ఉన్నాం. In Jesus' name we pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise God. Good message.